ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరన్న సందిగ్ధత వీడింది. మంత్రి రజనీపై పోటీ చేసేదెవరని ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూశారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ అభ్యర్థినిగా ప్రముఖ వైద్యురాలు మాధవికి సీటు కన్ఫర్మ్ చేసింది. మరి పాలిటిక్స్ కి న్యూ ఫేస్ అయిన మాధవి అక్కడ వైసీపీకి ధీటైన పోటీ ఇవ్వగలరా? ఆమెను ఎన్నికల బరిలో దింపడం వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్ ఏంటి? గుంటూరులో అతి కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఆ సెగ్మెంట్ నుంచి అదృష్టం పరీక్షించుకోవడానికి అటు వైసీపీ ఇటు టీడీపీల నుంచి అనేక మంది నాయకులు పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ అభ్యర్థి మద్దాల గిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే సొంత లెక్కలతో ఆయన వైసీపీ ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో ఆయనపై అనర్హత వేటుపడింది. గుంటూరు వెస్ట్ వైసీపీ టికెట్ ఈసారి మద్దాల గిరికే దక్కుతుందని మొదట్లో అందరూ భావించారు. టికెట్ హామీతోనే ఆయన పార్టీ మారారన్న ప్రచారం కూడా జరిగింది. మద్దాల గిరికి కాకపోతే అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ఏసురత్నానికైనా అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో టీడీపీ కంచుకోటైన వెస్ట్ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా నెగ్గుకు రావడానికి వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి రజనీని గుంటూరు వెస్ట్ క్యాండిడేట్గా ప్రకటించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిలకలూరిపేటలో విజయావకాశాలు లేవని తేలిన రజనీ గుంటూరులో ఎలా గెలుస్తారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తనదైన శైలిలో చక్రం తిప్పుతూ అక్కడి వైసీపీ వర్గాలను ఏకతాటిపైకి తెస్తూ రజనీ వెస్ట్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. రజనీ బరిలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తన వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ గుంటూరు వెస్ట్ టికెట్ రజనీకి ప్రకటించి చాలా రోజులైనప్పటికీ టీడీపీ ఈసారి ఎవరికి అవకాశం కల్పిస్తుందన్న దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంటి దిగ్గజంపై గెలుపొందిన రజనీని తట్టుకొని గెలవాలంటే టీడీపీకి బలమైన సామాజిక వర్గంతో పాటు మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థి అవసరమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. ఆ క్రమంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోవెలమూడి నాని రజనీకి ధీటైన అభ్యర్థి కాదని టీడీపీ పక్కన పెట్టేసిందట. రజనీని ఎదుర్కోవడానికి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ అభ్యర్థిని టీడీపీ నుంచి బరిలో నిలుపుతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం గుంటూరు వెస్ట్కి సంబంధించి అనూహ్యంగా పిడుగురాళ్ల మాధవికి టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. మాధవి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్లు కూడా పక్కాగా కలిసి వస్తాయని టీడీపీ పెద్దలు భావిస్తున్నారట. బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజనీకి ఛాన్స్ ఇచ్చింది అధికార పార్టీ. అంతేకాకుండా మంత్రి రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్ కాపు ఈక్వేషన్లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేసింది. అందుకే బీసీ వర్గానికే చెందిన వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ మాధవిని టీడీపీ రంగంలోకి దింపిందంటున్నారు. ఆమెకు గల్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడంతో కమ్మ ప్లస్ బీసీ ఈక్వేషన్ ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు మాధవి వర్గానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అండ ఉండడంతో కాపు వర్గం ఓట్లకు కూడా ఢోకా ఉండదంటున్నారు. వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్గా ఆమె ఇప్పటికే వివిధ వర్గాలకు ఉచిత సేవలు అందిస్తుండడం ఆమెకు ప్లస్ అవుతుందంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం సంతోషంగా ఉందంటున్న పిడుగురాళ్ల మాధవి తెలుగుదేశం సూపర్ 6 పథకాలతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విడుదల రజనీకి చెక్ పెట్టి తిరిగి గుంటూరు వెస్ట్ సీటు దక్కించుకోవడానికి టీడీపీ అధినేత మాధవికి అవకాశం కల్పించారంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు. మరి ఈసారి గుంటూరు వెస్ట్లో ఎవరి ఈక్వేషన్లు వర్కౌట్ అవుతాయో చూడాలి.